డంకన్ క్యాంబెల్ గ్లెన్కోయే అనే చిన్న పరిగణ అధిపతి అయిన మెక్డొనాల్డ్ను 1692 సంవత్సరం జనవరి 1వ తేదీలోగా తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి స్కాట్లాండ్ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఆ సంవత్సరం చలి విపరీతంగా ఉండి వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున నిర్ణీత సమయానికి మెక్డొనాల్డ్ రాలేకపోయాడు. అతని ఆలస్యానికి కారణం తెలుసుకుని రమ్మని గ్లెన్ లాయిస్ అనే పరిగణాధిపతి అయిన కెప్టెన్ జాన్ క్యాంబెల్ను కొద్దిమంది సైనికులతో స్కాట్లాండ్ ప్రభుత్వం పంపించింది. జాన్ క్యాంబెల్ సైన్యాధికారి మాత్రమే కాదు, మంచి యుద్ధవీరుడు కూడాను. మెక్డొనాల్డ్కు జాన్ క్యాంబెల్కు అనేక కారణాల వల్ల చాలా కాలంగా వైరం ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈ బృందం రాగానే మెక్డొనాల్డ్ వారిని ఎంతో సాదరంగా చేర్చుకుని 2 వారాల పాటు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఒక అర్ధరాత్రి వేళ అందరూ ఏమరపాటున నిద్రిస్తుండగా కెప్టెన్ జాన్ క్యాంబెల్ మెక్డొనాల్డ్ ఇంటి వారందరినీ దారుణంగా చంపేశాడు. వారిలో కొందరు పారిపోయినప్పటికీ ఎముకలు సహితం గడ్డకట్టే చలికి తట్టుకోలేక చనిపోయారు. ఈ విధంగా జరిగిన దారుణ మారణకాండలో 38 మరణించారు. ఈ సంఘటన జరిగిన 206 సంవత్సరాలకు క్యాంబెల్ గృహంలో మరొక యుద్ధవీరుడు జన్మించాడు. అయితే ఈ యుద్ధవీరుడు మనుషులను హతమార్చే మారణాయుధాలతో కాక ఆత్మలను రక్షించే దేవుని వాక్యమనే ఖడ్గం ధరించి పరిశుద్ధాత్మ చేత పంపబడి అనేక వేల మందిని క్రీస్తు కొరకు జయించాడు. గ్రామాలకు గ్రామాలే క్రీస్తు రాజ్యంలో కలిసిపోయాయి. అతని ద్వారా స్కాట్లాండ్ ఉత్తర ప్రాంతాలలో సువార్త ప్రతిధ్వనించాలని దేవుడతనిని ఏర్పరచుకున్నాడు. అతడు మనుషులతో పోరాడలేదు, కానీ ఆత్మలకు ఆగర్భ శత్రువైన సాతానుతో పోరాడి అతని రాజ్యాన్ని కూలద్రోశాడు. అతడే డంకన్ క్యాంబెల్. డంకన్ క్యాంబెల్ కామస్లియత్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన పూర్వీకులు రాజ్యాలేలిన కాలక్రమేణా అంతా హరించుకుపోయింది. డంకన్ తాతగారు చిన్న వ్యాపారం ప్రారంభించి స్థిరపడ్డారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆయన ఒక స్నేహితునికి హామీ ఉండి అప్పు ఇప్పించాడు. ఆ స్నేహితుని వ్యాపారం దివాళా తీసింది. అప్పు మాత్రం మిగిలిపోయింది. హామీ ఉన్నందున రుణ భారమంతా డంకన్ తాతగారి మీద పడింది. అప్పు తీర్చడానికి ఉన్నదంతా అమ్మేశాడు. నిరుపేదగా మిగిలిపోయాడు. అయినప్పటికీ కృంగిపోకుండా తనకున్న తెలివితేటలను ఉపయోగించి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. క్యాంబెల్ కుటుంబం స్వాభిమానం గలవారు కనుకనే పేదరికంలో కూడా తమ పరిస్థితి ఎవరికీ తెలియకుండా గుట్టుగా బ్రతికేవారు. ఆంగ్ల భాషలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉన్నందున ఆ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు అక్కడి విశేషాలు చూపించి కొంత ఆదాయం సంపాదించేవాడు. కొన్ని రకాల వ్యాధులకు చిట్కా వైద్యం చేసి మరికొంత ఆదాయాన్ని సంపాదించేవాడు. డంకన్ తండ్రి పేరు హ్యూ క్యాంబెల్, తల్లి పేరు జేన్ లివింగ్స్టన్. ఆఫ్రికా దేశపు మిషనరీగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డేవిడ్ లివింగ్స్టన్ దూరపు బంధువు. డంకన్ తల్లిదండ్రులు క్రమంగా చర్చికి వెళుతున్నప్పటికీ వారికి మారుమనస్సు, రక్షణ అంటే తెలీదు. హ్యూ క్యాంబెల్కి మొత్తం 10 మంది పిల్లలు. వారిలో 5వ వాడు డంకన్. 20వ శతాబ్దపు మొదటి సంవత్సరం డంకన్ తల్లిదండ్రుల జీవితాలలో అనుకోని మలుపు, అనూహ్యమైన మార్పులు తెచ్చిపెట్టింది. అప్పటికే 15 సంవత్సరాల క్రిందట గ్లాస్గోలోని వ్యాపారస్తుడు యువకుడైన జార్జ్ గోవన్ను ప్రభువు తన సేవకు పిలిచి స్కాట్లాండ్, ఐర్లాండ్లోని మారుమూల ప్రాంతాలకు సువార్త ప్రకటించమని బయలుపరిచాడు. ఆయన వెంటనే దేవుని మాటకు విధేయత చూపించి ఆసక్తిగల యవనస్తులకు బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక గృహాన్ని తెరిచాడు. అక్కడికి అనేక మంది యవనస్తులు వచ్చి బైబిల్ అధ్యయనంతో పాటు క్రీస్తును వ్యక్తిగతంగా సంధించి జీవితంలో మార్పు పొందారు. ప్రభు యొక్క శిష్యుల వలె సమస్తాన్ని విడిచిపెట్టి తమ అవసరతల కొరకు విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ దేవుని గ్రంథాన్ని చేతపట్టుకుని ఆత్మలను సంపాదించడానికి బయలుదేరారు. వారు వెళ్ళిన చోట ఒక స్థలాన్ని చూసుకుని అది పాఠశాల కానీ ఒక హాలు కానీ చివరికి పశువుల కొట్టమైనా సరే అక్కడ ప్రార్థన చేసి అక్కడి వారందరినీ ఆహ్వానించి పాటలు పాడి వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించేవారు. ఆ దినాల్లో స్త్రీలు ప్రసంగించడం ఎవరికీ తెలియదు. అందువల్లే మ్యాగీ క్యాంబెల్ ఆమె సహచరుని డంకన్ వాళ్ళ గ్రామానికి వచ్చేసరికి
గొప్ప సంచలనం రేగింది. అందరూ వారిని వింతగా చూసేవారు. ఇలా గ్రామాలకు వచ్చేవారు యాత్రికులని పిలువబడేవారు. వారు ఒక్కొక్క గ్రామంలో కొద్ది రోజులు ఉండి సువార్త ప్రకటించి మరో గ్రామానికి తరలిపోయేవారు. వారిని పంపించిన సంస్థ పేరు ఫెయిత్ మిషన్. స్త్రీలు ఎలా ప్రసంగిస్తారో చూద్దామని వింత చూడడం కోసం ప్రజలు కూటాలకు వచ్చేవారు. ముఖ్యంగా మ్యాగీ క్యాంపెల్ 11 సంవత్సరాలుగా మిషన్ తరపున ఎంతో సేవ చేసింది. ఎంతో శ్రమపడి కఠినమైన పరిస్థితులను ఓర్చి ఎన్నో ఆత్మలను ప్రభు కొరకు సంపాదించింది. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆమెకు ఎంతో భారం, ప్రేమ ఉండేవి. ఒకసారి నేరస్తులను తీసుకువెళ్లే ఓడ బయలుదేరబోతూ ఉండగా మ్యాగీ ఆ ఓడ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి తనకు ఒక అవకాశం ఇమ్మని బ్రతిమలాడి ఆయన అనుమతి తీసుకుని ఆ భయంకరమైన కరుడుగట్టిన నేరస్తులతో క్రీస్తు ప్రేమను గూర్చి మాట్లాడి వారికి రక్షణ సువార్తను అందించడానికి వారితో పాటు ఓడలో ప్రయాణం చేసింది. ఇక ఇప్పుడు బెండర్ లాక్ గ్రామస్తులను క్రీస్తు కొరకు సంపాదించాలనే కృత నిశ్చయంతో మ్యాగీ మరొకరిని తోడు తీసుకుని వచ్చింది. ఆ గ్రామంలో కూటాలు ఏర్పాటు చేసి గ్రామస్తులను రక్షణ పొందమని, దేవుని వైపు తిరగమని కన్నీటితో బ్రతిమలాడేది. కుటుంబ బాధ్యతలు, ఇంటి పనులతో సతమతమైపోతున్నప్పటికీ డంకన్ తల్లిదండ్రులిద్దరూ సమయం చూసుకుని ఆ కూటాలకు హాజరయ్యేవారు. ఈ కూటాల వలన వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. పెద్ద కుమారునితో పాటు వారిద్దరూ తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభువును అంగీకరించడంతో వారి ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలయ్యింది. దేవుని సన్నిధి శక్తితో వారి జీవితాలు నిండిపోయాయి. హ్యూ క్యాంబెల్ ఉదయం 5:30కే పనికి వెళ్ళిపోవడంతో కుటుంబ ప్రార్థన కూడా తల్లి జేన్ చూసుకునేది. విసుగు విరామం లేకుండా పనిచేస్తున్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా మోకరించేది.